పాడవస్కంలో 318, పాత పాడవస్కంలో 315. ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమే, ఇప్పుడు తిరిగి వచ్చును పరమ వధువుకై. ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమే, ఇప్పుడు తిరిగి వచ్చును పరమ వధువుకై. ప్రభువు దిగి వచ్చు నార్పాటముతో, ప్రభువు దిగి వచ్చు నార్పాటముతో, దూత శబ్దముతో బోరాధ్వనితో, భూత శబ్దముతో బోరాధ్వనితో, క్రీస్తు నందు మృతులు మొదటనే లేతురు, క్రీస్తు నందు మృతులు మొదటనే లేతురు. వారితో ఏకమై ప్రభును ఎదుర్కొందువా, వారితో వేగమై ప్రభును ఎదుర్కొందువా. ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమే, ఇప్పుడు తిరిగి వచ్చును పరమ వధువుకై. ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమే, ఇప్పుడు తిరిగి వచ్చును పరమ వధువుకై. ప్రొద్దుగుకి వచ్చును ఎప్పుడో, ప్రొద్దుగుకి వచ్చును ఎప్పుడో, అర్ధరాత్రియో తెల్లవారు జామున, అర్ధరాత్రియో తెల్లవారు జామున, నిదురపోవుచుండగాను వచ్చును, నిదురపోవుచుండగాను వచ్చును. మేల్కొని యుండుడి మీరు ఎల్లప్పుడు, మేల్కొని యుండుడి మీరు ఎల్లప్పుడు. ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమే, ఇప్పుడు తిరిగి వచ్చును వధువుకై. ప్రభువు దిగి వచ్చును పరము నుండి వేగమే, ఇప్పుడు తిరిగి వచ్చును పరమ వధువుకై. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు మనమే అయోగ్యంగా పాలు పొంది మరి అనారోగ్యం పాలు కాకున్నట్లుగా లేదా చనిపోకున్నట్లు మరి మనము మరి కుటుంబాలు ఆశీర్వదించబడినట్లుగా మరి భక్తుల యొక్క జీవితంలో నుండి కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుని వారి జీవితం ఏ రీతిగా ఉందో మనం ఏ రీతిగా ఉంటున్నామో మనం పరీక్షించుకొని ప్రభు యొక్క శరీరంలో రక్తంలో మనం పాలు పొందాం. ఆ మాటలు మనం నిద్రపోవద్దండి. కొంతమంది నిద్రపోతూ ఉన్నారు, అట్లా నిద్రపోవద్దు. కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు కూడా బెదర్స్ వైపు వెనక పక్కన ఉండేవాళ్ళు కొంతమంది నిద్రపోతున్నారని సమాచారం ఉంది. కాబట్టి నిద్రపోవద్దండి, అట్లా చేయొద్దు. చూసిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నిద్రపోవద్దండి. దయచేసి వేరే రకంగా అనుకోవద్దు. మనం వచ్చేది ఆదివారం ఒక రోజున, కనీసం వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. మరి దేవుని వాక్యంలో మనం వాక్యం వినటమే కాదు, వాటిని అనుసరించి నడుచుకున్నప్పుడు మన జీవితంలో ఎన్నో మేలులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యంలో నుండి మరి ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాలు పొందక మునుపు మరి ఒక భక్తుని యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించి మరి మన యొక్క జీవితాన్ని కూడా మనం పోల్చుకునే వారమై మనం ఏ రీతిగా ఉన్నామో మనం పరీక్షించుకుని మనం కూడా ఆ రీతిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 10వ వచనం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ఎవరైనా అననీయ అనేటువంటి ఒక శిష్యుడు. మరి శిష్యుడు అంటే యేసుప్రభువు వారికి చాలామంది శిష్యులు ఉన్నారు కదా. మనకు తెలిసింది ఎంతమంది? 12 మంది. కానీ చాలామంది యేసుప్రభువు వారికి శిష్యులు ఉన్నారన్నమాట. కానీ కొంతమంది కనపడే వాళ్ళే కాదు, కొంతమంది కనపడని వాళ్ళు కూడా ఉంటారన్నమాట. విశ్వాసులు కూడా కొంతమంది కనపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది కనపడని వాళ్ళు ఉంటారన్నమాట. కనపడే వాళ్ళకంటే కూడా కనపడని వాళ్ళ ద్వారా అనేకమైనటువంటి ప్రభు కార్యాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. దేవుడు వాడుకుంటూ ఉంటాడు. విశ్వాసులు కూడా దేవుని బిడ్డలు
మరి కొంతమంది కనపడకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా మనం ఎవరిని కూడా మనం తక్కువ వేయడానికి అంచి వేయటానికి లేదనమాట. కాబట్టి కొంతమంది ప్రత్యేకంగా కనపడే వాళ్ళు ఉంటారు, పాటలు పాడేవాళ్ళు ఉంటారు, వాయిద్యాలు వేసేవాళ్ళు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, పరిచారికులు ఉంటారు, పరిచారికురాళ్ళు ఉంటారు, ఇంకా కొంతమంది అసలు కనపడని వాళ్ళు ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా దేవుడు కార్యాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. మన ద్వారా జరుగుతూ ఉంటాయి, కనపడే వాళ్ళ ద్వారా జరుగుతూ ఉంటాయి, కనపడని వారి ద్వారా కూడా కార్యాలు జరుగుతాయి. ఎవరు తక్కువ వాళ్ళు కాదు. కనపడే వాళ్ళ ద్వారా దేవుని కార్యాలు జరుగుతుంటాయి, కనపడని వాళ్ళ ద్వారా కూడా దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు కదా. ఈయన గురించి చాలా తక్కువే రాయబడింది దేవుని వాక్యంలో. అపొస్తలుడైన పౌలు ఉన్నటువంటి దినాల్లో, పౌలు మరి ఉన్నటువంటి దినాల్లో ఈ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. శిష్యుడంట. మొట్టమొదటి విషయం మనం రాసుకున్నాడు, శిష్యుని యొక్క అనుభవం. శిష్యుడంటే అన్నిటికీ లోబడేవాడు, మరి దేవుని వాక్యానికి లోబడేవాడు, దేవుని మాట వినేవాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా మనం శిష్యులుగా ఉండాలి. ఎట్లా ఉండాలి? శిష్యులుగా. నామకార్థమైన క్రైస్తవులు కాకుండా ప్రతి ఒక్కరు నేను యేసుప్రభువు వారి యొక్క శిష్యుడను. శిష్యుడు అంటే మరి ఎంత మరి విధేయత ఉండాలి, ఎంత భక్తి ఉండాలి, ఎంత ఆత్మీయత ఉండాలి, ప్రభు యొక్క దర్శనం కదండి. ప్రతి ఒక్కరు కూడా నేను ఒక సామాన్యమైన మనిషినని అనుకోవద్దు. నువ్వు ఒక శిష్యురాలుగా, మనం ఒక శిష్యుడిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ శిష్యుని యొక్క అనుభవంలో నీవునే మనం కలిగి ఉండాలి కదా. ఈయన గురించి ఏం రాయ, దమస్కులో అననీయ అని ఒక మనుషుడు. బైబిల్ గ్రంథంలో అననీయ అనేటువంటి వ్యక్తులు 3 ఉన్నారు. కాబట్టి అననీయ సపేరీలు ఉన్నారు. ఆ అననీయ ఈ అననీయ వేరు. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయంలో అననీయ సపేరీలు చనిపోతారనమాట. తర్వాత అననీయ సపేరీలు ఎవరంటే వారు యెరూషలేములో కనపడతారు వాళ్ళు. ఈయనైతే దమస్కులో ఉన్నటువంటి అననీయ. ఈయన దమస్కులో ఉంటాడు. ఈ దమస్కులో అననీయ అనేటువంటి ఒక శిష్యుడు ఉండెను అన్నాడు. కాబట్టి ఈయన ప్రభు దర్శనం పొందినటువంటి వాడు, దేవుని యొక్క దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తి. దేవుడు స్వయంగా దర్శనం ఇవ్వాలంటే, దేవుని యొక్క స్వరాన్ని వినాలంటే, దేవుణ్ణి చూడాలి అనంటే ఎంత పవిత్రతగా ఉంటే దేవుడు దర్శనం ఇస్తాడు. అక్కడ చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ప్రార్థన చేసేవాళ్ళు. 14 వచ్చింది చూడండి, 9వ అధ్యాయం అపొస్తలుల కార్యం 9:14. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారు అందరినీ బంధించుటకు. అంటే ఇక్కడ చాలామంది ప్రార్థన పరులు ఉన్నారు. కానీ ప్రత్యేకంగా అననీయనే దేవుడు ఎందుకు దర్శిస్తున్నాడు, అననీయతోనే దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, అననీయలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఎందుకంటే అననీయ మరి దేవుని మాటకు విధేయత చూపేవాడు, శిష్యుడిగా ఉంటున్నాడు. చాలామంది శిష్యులుగా ఉంటలే కదా. అననీయ అలాంటి వాడు అంటే శిష్యుడిగా ఉంటున్నాడు. మరి ఎంత దేవుడు దర్శించాలంటే బైబిల్ గ్రంథంలో ఏముంది, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. అంటే దేవుడు, ఈ వ్యక్తి దేవుణ్ణి చూచాడు అంటే, దేవుని స్వరాన్ని విన్నాడంటే తన హృదయం ఎంత శుద్ధి కలిగి ఉంటే దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు. ఇక్కడ ఇంతమంది కూర్చుని ఉన్నారు. ఎప్పుడన్నా యేసయ్య స్వరం విన్నారా? యేసయ్య ఎప్పుడన్నా మనతో రియల్గా మాట్లాడా? మాట్లాడలేదు. ఎందుకని? మనలో ఆ ప్రత్యక్షత అనేది లేదు. మనతో కూడా మాట్లాడతాడు ఆయన. అననీయతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడతాడు, మీతో కూడా మాట్లాడతాడు. కానీ మనం దానికి సమయం ఇవ్వట్లేదు. మనం దేవుని దర్శనాన్ని పొందేంతటోళం మనం కాలేకపోతున్నాం. కావచ్చు, కానీ మనం కాలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి అవిధేయత, మనలో ఉన్నటువంటి భక్తిహీనత, మనలో లోబడినటువంటి తత్వాన్ని కలిగినటువంటి వారు. కానీ అననీయ అలాంటి వాడు ఒక శిష్యుడి స్థాయిలో ఉన్నాడు. శిష్యుని యొక్క అనుభవం, మొట్టమొదట అననీయలో ఉన్నటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోనండి. అననీయ మరి శిష్యుని అనుభవంలో కలిగిన వాడు. అంటే మొట్టమొదటి విషయము మరి యొక్క హృదయశుద్ధి గలవాడని రాసుకోండి. ఎందుకంటే బైబిల్లో ఏం రాయబడింది? హృదయశుద్ధి గలవాడు ధన్యుడు, వారు దేవుని చూస్తారు. అంటే ఎంతో హృదయశుద్ధి ఉంటేనే దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు అనమాట. కాబట్టి అననీయ చాలా పవిత్రమైనటువంటి వాడు, హృదయశుద్ధి గలవాడు అని మనం రాసుకోవచ్చు. శిష్యుని యొక్క అనుభవంలో ఉన్నాడనమాట. ఈ పేరు తనకు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇతడు శిష్యుడు అంటే చాలా హృదయశుద్ధి కలిగినటువంటి వాడు, చాలా పవిత్రమైనటువంటి వ్యక్తి కనుక దేవుడు అతనితో ఏం చేస్తూ వచ్చినాడు? మాట్లాడుతూ వచ్చినాడు అనమాట కదా. కాబట్టి రెండో అనుభవం ఏంటంటే దేవుడు తనను పిలుస్తున్నాడు. 11వ వచనం.
9:11. అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను. ఈ మాట గమనించండి, ఇదిగో నేనున్నాను. బైబిల్ ఎంతమంది అన్నారు ఇదిగో నేనున్నానని? ఎంతమంది అమ్మా? యెషయా, ఇంకా సమూయేలు. దేవుడు సమూయేలు అని పిలుస్తున్నప్పుడు ఏమన్నాడు? నేనున్నానండి అన్నాడు కదా. యెషయా అంటాడు ఇదిగో నేనున్నాను ప్రభా, నన్ను పంపుము. కాబట్టి దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. ప్రభా ఇదిగో నేనున్నానయ్యా, నన్ను వాడుకో ప్రభా, ఇదిగో నేనున్నాను. ఏమన్నా నీ పనులు ఉన్నాయా? ఏమన్నా నీ పరిచర్య ఉందా? ఏమైనా చేయాలా? లేకపోతే ఎవరికైనా ఏమైనా సువార్త చెప్పాలా? ఇదిగో ఈ పెద్ద తుమ్మిడి పరిచయ ప్రాంతాల్లో నేనున్నాను. ఎంతమంది మనం ఆ రీతిగా మనం ప్రార్థన చేస్తున్నాం? దేవుడు పిలుస్తూ వచ్చినప్పుడు దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. అతడు ప్రభా ఇదిగో నేనున్నాను అంటే దేవుని యొక్క మాటకు ఎంతో లోబడుతున్నాడు అనమాట. దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తున్నాడు. అననీయా అని పిలవగానే మనం ఏమంటాం? ఏంటి ప్రభా, ఎందుకు వచ్చినావు ఈ సమయంలో? కానీ అయినైతే అట్లా ఇదిగో నేనున్నాను, ఇదిగో నేను ఉన్నాను. కాబట్టి ఈ మాట చాలా గొప్ప విషయం అనమాట. అంటే దేవునికి లోబడే తత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి ఆ లోబడేటువంటి మనస్సు మనలో కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. ఇదిగో ప్రభా నేనున్నాను. ఏదన్నా ఒక పని చెప్పినప్పుడు ఇదిగో ప్రభా నేను చేస్తాను, ఇదిగో నేనున్నాను అని చెప్పి వెంటనే దానికి మనము లోబడేటువంటి అనుభవంలో మనం కలిగి ఉండాలి. ఎంత లోబడ్డాడో చూడండి. చాలాసార్లు మనం ఏదైనా పని చెప్పినాం అనుకోండి, ఏదైనా దేవుని పని ఉందనుకోండి, మనం ఎన్ని చెప్తాం చెప్పండి? 190 చెప్తాం అనమాట కదా. బైబిల్లో ఒకడు చెప్పినారు కదా, ఏం చెప్పినారంట? ఒకడు పొలం కొన్నాడంట, దాన్ని చూడటానికి వెళ్తున్నాడంట. ఒకడు గేదెలను కొన్నాడంట, వాటిని చూడటానికి వెళ్తున్నాడంట. ఒకడు వివాహం చేసుకున్నాడంట, రాలేడంట. ఇట్లా చాలాసార్లు మనం చెప్తాం. అదేంటంటే అవిధేయత అనమాట. ఏదన్నా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక ధన్యత లేదా ఒక టాలెంట్, ఒక వరం దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే దేవుని కొరకు ఉపయోగించాలి. ఏదైనా సరే ఇదిగో ప్రభా నేనున్నాను అంటే ప్రజల్లో కూడా ఒక నమ్మకం, పలానా వ్యక్తి ఉన్నాడు, ఈ పని చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. అంటే ఆ లోబడే తత్వం, పలానా వ్యక్తికి ఇదిగో ఈ పని చేస్తే ఖచ్చితంగా ఈ సిస్టర్ చేస్తుంది, పలానా వ్యక్తికి పలానా బెదరికి ఇదిగో ఈ పని చెప్తే ఖచ్చితంగా అతడు చేస్తాడు, లోబడతాడు. అంటే యేసు ప్రభువే స్వయంగా వచ్చి మాట్లాడు. దేవుడు కొన్ని సందర్భాల్లో ఒక పని విషయంలో దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. అననీయతో కూడా దేవుడు మాట్లాడినప్పుడు ఏమన్నాడు చెప్పండి? ఇదిగో నేనున్నాను ప్రభా, నేనున్నాను. అంటే ఆ లోబడేటువంటి మనస్తత్వాన్ని మనం గమనించండి. ఎంతగా దేవునికి అననీయ లోబడుతున్నాడు కదా. చాలామంది భక్తులైన వారు చాలామంది కనపడరు. చాలామంది వారు కనపడినటువంటి జీవితాలు బైబిల్లో చాలామంది ఉన్నారు భక్తులైనటువంటి వారు. మనకు ఎక్కువ కనపడేది ఎవరు? దావీదు, సౌలు, ఇంకా ఎంతోమంది, కొంతమంది పరిచయం అన్న వాళ్ళు, బాగా అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో. కానీ కొంతమంది వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెమే వాళ్ళ గురించి కొన్ని 2 చోట్ల 3 చోట్ల ఉంటుంది అనమాట. కానీ అద్భుతంగా దేవుడు వారి గురించి రాసి పెడుతూ వచ్చినాడు కదా. వారి గురించి చాప్టర్లే లేవు. కానీ ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు పేరు బైబిల్లో దాదాపు 900 పైగానే దావీదు పేర్లు బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కానీ ఇలాంటి వ్యక్తులు ఎంతమంది ఉంటారు? కొద్ది చోటే ఉంటారనమాట. కానీ వాళ్ళ ద్వారా కూడా దేవుడు మనకు గొప్ప విషయాలు నేర్పిస్తాడనమాట కదా. అననీయలో రెండో విషయం ఏంటంటే ఇదిగో ప్రభా నేనున్నాను అంటే లోబడేటువంటి మనస్తత్వం. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయాలి? సౌలు దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు సౌలు దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు ఏమన్నాడు? సరే ఇదిగో నేను ఉన్నానన్నావు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఏమంటాడు చూడండి, 11 వచనం, 9, 11. అందుకు ప్రభు నువ్వు లేచి తిన్ననబడిన వీధికి వెళ్ళి యోధా అని వారి ఇంట తార్సువాడైన ఆ సౌలు అని వారి కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతని గురించి దేవుడు ఏం మాట్లాడాడంటే నువ్వు ఉన్నానన్నావు కదా, ఇదిగో ప్రభా నేను ఉన్నానన్నావు కదా, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నీవు తార్సువాడైనటువంటి ఆ సౌలు ఆ యొక్క తినని అనబడినటువంటి వీధికి వెళ్ళు. యోధావాని ఇంటనున్న తార్సువాడైన సౌలని వాని కొరకు విచారించు. అతడు ప్రార్థన చేస్తున్నాడు. నీకు ఒక ఆధారం చూపిస్తా. నువ్వు వెళ్ళంగానే ఆ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు.
అంతేకాదు అతనికి ఒక దర్శనం కూడా చూస్తూ వచ్చినాడు. ఏం చూస్తూ వచ్చినాడంటే, అతను వచ్చి నీ మీద చేతులు వేసినట్లుగా అతడు దర్శనం చూశాడు. 12వ వచనం చూడండి. అతడు అననీయ అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు అతని మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. ఆల్రెడీ అననీయ వచ్చి దేవునికి ఒక నమ్మకం ఏంటంటే, అననీయ దగ్గరికి వెళ్తే అననీయ ఏం చేస్తాడు? ఖచ్చితంగా లోబడి వెళ్తాడు. ఎందుకంటే పౌలు అక్కడ సౌలు చాలా భయంకరమైనటువంటి దుర్మార్గం. మనం ఆరాధనోత్సవంలో అతని గురించి 10 విషయాలు మనం చెప్పుకున్నాం. కానీ అతని దగ్గరికి వెళ్ళాలంటే అందరూ చెదిరిపోయినారు. సౌలుకు భయపడి అనేక మంది చెదిరిపోయినారు. అనేక మంది ఏం చేస్తున్నారంటే, ఆయన పౌలు మారుమనసు పొందిన తర్వాత కూడా 19, 20, 21 వచనాలు మనం చదువుకుంటే మారుమనసు పొందినాక కూడా చాలామంది అతన్ని నమ్మలేదు. అందరు సౌలు ఎందుకు వచ్చాడో, ఒకవేళ నాటకం వేస్తున్నాడేమో, లేకపోతే ఈ రూట్లో వచ్చి దేవుని సువార్త ప్రకటించినట్లుగా మా గుట్టుకు అనుకుని ఒకవేళ మరమల్లి ఏదైనా బాధ పెడతారేమోనని అందరూ భయపడిపోతున్నారు. అలాంటి భయపడిపోయినటువంటి స్థితిలో ఉండగా దేవుడు ఒక ఆలోచన ఏంటంటే, ముందుగానే సౌలుకి ఏం చెప్పించాడు? అననీయ వచ్చి తన మీద చేతులుంచి ప్రార్థన చేసినట్లు దేవుడు దర్శనం చూపించాడు అతనికి. అతడు ఆల్రెడీ సౌలు చూశాడు ఆ దర్శనాన్ని. అననీయ వచ్చి తన మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు తన కన్నులు తెరవబడినట్లుగా 12వ వచనంలో 9వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. కారణం ఏంటంటే, దేవునికి ఒక నమ్మకం. అననీయ దగ్గరికి వెళ్ళి ఇదిగో నువ్వు ఇట్లా వెళ్ళాలంటే ఖచ్చితంగా అననీయ వెళ్తాడు. మనకుందా ఆ నమ్మకం? నిలబడి నేను గొప్పవాడిని చెప్పటంలా, నేనైనా కూర్చున్నా, మీరైనా ఏదైనా ఒక పని చెప్పినప్పుడు ఆ వ్యక్తి పని చేస్తాడు, నేను చెప్తే కాదనడు అనేటువంటి నమ్మకం ఎంతమందిలో ఉంటుంది? ఆ లోబడే తత్వం ఎంతమందిలో ఉంది? ఈరోజు దేవుడు నా మాటలు కాదు, ఇక్కడ బైబిల్లో రాయబడింది. దేవుడు అననీయని నమ్మినాడు. నమ్మే ముందుగానే దర్శనం చూపించాడంట. అననీయ దగ్గర ముందుగానే పర్మిషన్ తీసుకోవాలా దేవుడు. ముందుగానే దర్శనం చూపించిన తర్వాత అననీతో మాట్లాడుతున్నాడు. అనని అంటున్నాడు, నేనున్నాను అంటున్నాడు. సరే, నువ్వు ఉన్నానన్నావు కదా, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళు. ఆల్రెడీ నేనేం చేశాను? సౌలుకు చూపించా. నువ్వు వచ్చి తన మీద చేతుల నుంచి ప్రార్థన చేసినట్లుగా ఆల్రెడీ అతను చూసేశాడు అని చెప్పినప్పుడు అతను ఏం చేయాలి? అతను అనేక విషయాలు చెప్తూ వచ్చినాడు. ఎందుకంటే 13వ వచనం చూడండి. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని అతని గురించి అనేకుల వల్ల వింటిని. ఇక్కడను నీ నామను బట్టి ప్రార్థన చేయవారు అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చును. కాబట్టి దేవునికి చెప్తున్నాడు, ప్రభువా చాలా మంచివాడు కాదు, చెడ్డవాడు. ఇతడు అనేక మందిని పాడు చేస్తూ వచ్చినాడు, అనేక మంది కీడు చేస్తూ వచ్చినాడు. ఒకవేళ నన్ను కూడా పంపిస్తే ఏమన్నా చేస్తాడేమో అనే డౌట్ తనలో ఉన్నప్పటికి కూడా దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. వెళ్ళమన్నప్పుడు ఏం చేశాడు? 15వ వచనంలో, అందుకు ప్రభు, నువ్వు వెళ్ళుము, అన్ని జనులు ఎదుటను, రాజులు ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళమని చెప్పినప్పుడు ఏం చేశాడంటే, ఈయన ఏం చేస్తూ వచ్చినాడు? 17వ వచనం చూడండి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. కాబట్టి వెళ్ళాడు. అంటే దేవుని మాటకు అననీయ ఏం చేస్తూ వచ్చినాడంటే లోబడుతూ వచ్చినాడు. మనం కూడా అట్లా లోబడాలి. దేవునికి ఒక నమ్మకాన్ని కలగజేయాలి. పలానా వ్యక్తి, పలానా సిస్టరు, పలానా బెదరు ఒక పని చెప్తే ఖచ్చితంగా చేస్తాడు, ఎదురు చెప్పడు, ఓకే. అలాంటి గొప్ప నమ్మకాన్ని మన దేవుని దగ్గర మనం తీసుకున్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మన యందు సంతోషిస్తాడు. అననీయతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. నేను దేవుని బిడ్డలారా మరి ఎంతో ప్రార్థన చేస్తూ వచ్చినాను. ఇది నా సొంత మాటలు కాదు. దేవా, ఎవరి గురించి చెప్పాలని నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు మరి దేవుడు నాకు అననీయానికి దేవుడు జ్ఞాపకం చేశాడు రాత్రి కదా. కాబట్టి నేను దాని గురించి ఎంతో ధ్యానం చేసి అందులో ఉన్నటువంటి మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇందులో నా సొంత కవిత్వం ఏమి లేదు. దేవుడు నాకు ఇచ్చిన తలాంపులు మీతో పంచుకుంటున్నాను. మీరిని దాన్ని అంగీకరిస్తే మీరు ధన్యులవుతారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దాన్ని మనం అంగీకరించకపోతే మనమే ఎంతో ఆత్మీయంగా నష్టపోతాం. దేవుడు ఒక దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు, నీకు ఈ పని అప్పగించినప్పుడు, నీకు ఈ బాధ్యత ఉంది,
కాబట్టి నేను ఉన్నానన్నావు, కానీ నువ్వు ఎన్ని పనుల్లో తప్పుకు తిరుగుతున్నావు అని చెప్పి దేవుడు ఒక దినాన్ని మనం లెక్క అడుగుతాడు. ప్రతి ఒక్కరం కూడా నిలబడి నేను కూర్చున్న మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర ఒక దినాన్ని మనము లెక్క చెప్పాల్సిన వారమే ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా దేవునికి ఏం చేయాలి? ఒక దినాన లెక్క చెప్పాలి. ఎందుకంటే దానికి సంబంధించినటువంటివి అర్హత, బాధ్యత అనేది ఎవరికి ఉంది? నీకుంది. కానీ నువ్వేం చేయలేదు. దేవుడు నీ వద్దకే ఎందుకు వచ్చినాడు? అక్కడ చాలామంది ఉన్నారు కదా. అంటే దేవునికి ఏం తెలుసు అండి? అననీయ లోబడతాడు, వింటాడు. ఈ దినాన్ని ఎంతమంది దేవునికి లోబడుతున్నారు? దేవుని మాటకు ఎంతమంది విధేయత చూపిస్తున్నారు? విధేయత వలన ఆశీర్వాదం దేవుని కలుగుతుంది. ఇప్పుడు అననీయ 17వ వచనంలో అననీయ వెళ్ళాడంట. వెళ్ళి అతనితో మాట్లాడి అతని మీద చేతులుంచి ఏం చేస్తూ వచ్చినాడు? ప్రార్థన చేయగా అతని కన్నుల నుండి పొరల వంటివి రాలుతూ వచ్చినాయట కదండి. కాబట్టి లోబడేటువంటి ఆ గొప్ప తత్వాన్ని అననీయ కలిగి ఉన్నాడు. అంతేకాదు 9వ అధ్యాయం 17వ వచనంలో అతనిలో ప్రార్థనాపరుడు అనమాట. అననీయ ఎవరు? ప్రార్థనాపరుడు. అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఏమైపోయింది? అతనికి ఉన్నటువంటి పొరలన్నీ కూడా రాలిపోతూ వచ్చినాయి. ఈ దినాన అననీయ మనకు నేర్పించేది ఏంటంటే మనం కూడా అలాంటి గొప్ప ప్రార్థన పరులంగా ఉండాలి. కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, వ్యక్తిగతమైన ప్రార్థన, మనం ఎప్పుడు కూడా ఆ ప్రార్థన అనేది మనం కలిగి ఉండాలి దేవుని పట్ల. అననీయ ఆ ప్రార్థన కలిగి ఉన్నాడు. అననీయ ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. అతని మీద చేతులుంచినాడు. ఇట్లా చేతులుంచగానే పొరలు రావు. చేతులుంచి ప్రార్థన చేశాడు. తన మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తికి మేలు కలిగింది. మనం ఎవరికన్నా ప్రార్థన చేస్తున్నామంటే వారికి మేలు కలుగుతుందా? వారికి మేలు కలగాలి. అంత ప్రార్థన శక్తిని మనం పొందుకోవాలి దేవుని బిడ్డ. అలాంటి ప్రార్థన బలాన్ని మనం పొందుకోవాలి. అలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఎంతమంది ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటున్నారు? అననీయ ఏం చేస్తూ వచ్చినాడంట? ప్రార్థనాపరుడు. అననీయ ప్రార్థన చేస్తూ వచ్చినాడు. అతని మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అతని కన్నులకున్నటువంటి పొరలు ఏమైపోయినాయంట? రాలిపోతూ వచ్చినాయంట. ఈ దినాన్ని మనకు కూడా దేవుడు నేర్పించేది ఏంటంటే అననీయ వంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అననీయ వంటి మొదటి విషయం ఏంటి చెప్పండి? హృదయము శుద్ధి కలిగి శిష్యుని అనుభవంలో ఉన్నాడు. రెండో విషయము దేవునికి లోబడే మనస్తత్వం. ప్రభా నేనున్నాను. యెషయా అంటాడు కదా, నేనున్నాను, నన్ను పంపు ప్రభా అంటాడు. ఎప్పుడన్నా అన్నాము మీరు? ఏదైనా అవసరత ఉంటే ప్రభా నీ ఏదన్నా ఏ అవసరత ఉన్నా, నీ సంఘంలో ఏ అక్కరున్నా, ఇదిగో నేనున్నాను, నన్ను ప్రభా నన్ను పంపయ్యా అనేటువంటి ఆ లోబడే తత్వాన్ని మనం కలిగి ఉండాలి. తర్వాత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన మనలను మన కుటుంబాలను ఎంతగానో మరి కడుతుందన్నమాట. మన కుటుంబాలను బాగు చేసేది ప్రార్థన, మన ప్రతి అక్కర తీర్చేది ప్రార్థన, మన ప్రతి లోటు తీర్చేది ప్రార్థన, మన ప్రతి సమస్యను తీర్చేది ప్రార్థన. ప్రార్థన ద్వారానే దేవుడు మనకున్న అక్కర తీరుస్తాడు. ప్రార్థన ద్వారానే దేవుడు మనకున్నటువంటి ప్రతి సమస్య నుంచి దేవుడు మనకు విడుదల దయచేస్తాడు. మనలో ప్రార్థన లేకుండా దేవుని దగ్గర మనం పోయిన వారం ఎవరి గురించి చెప్పుకున్నాం? యెఫ్తా గురించి చెప్పుకున్నాం. కొంతమందికి అది కూడా గుర్తులేదన్నమాట. అంటే ఏదన్నా ఒక మాట అంటే, ఏదన్నా ఒక కాని మాట అంటే సంవత్సరాల తరబడి గుర్తుపెట్టుకుంటారు కదా. అన్న అట్లా అన్నాడు కదా, చూద్దాం, మనసులో పెట్టుకుందాం, అవకాశం వస్తుంది కదా. కాబట్టి కానీ ఏం వాక్యం చెప్పినాం పోయిన వారం అంటే కొంతమంది దోరు తెరవట్లే కదా. అంటే మనం గుర్తుపెట్టుకోవడం లేదు. అంటే వీని ఏం చేస్తున్నాం? విడిచిపెడుతున్నాం అన్నమాట. కొంతమందికి ఎంత వాక్యం విన్నా బరి మీద నీళ్ళు పోసినట్లే ఉంటాయా? నీళ్ళు పోస్తే చెప్పండి. కొంతమంది ఎంత వాక్యం విన్నా గేటు దాటారంటే చాలు ఇంకా కదండి. ఇటువరకు ఆ సలపల్లో ఒక ఆయన ఉండేవాడు, నేను సొక్కా తీశానంటే నా అంత చెడ్డవాడు లేడనేవాడు. లక్ష్యం పడిన వ్యక్తే. అంటే అతనిలో ఏం కలగట్లేదు? ఆత్మీయత అనేది కలగలే. అట్లా చాలామంది మనము దేవుని వాక్యాన్ని ఇక్కడ వింటాం కానీ
ఆ గేటు దాటామంటే దాన్ని అక్కడే ఇడిచిపెట్టేస్తాం. కాబట్టి తద్వారా ఏముందంటే మనలో ఆశీర్వాదం కలగట్లేదు, మనలో దేవుని కలగట్లేదు. అననీలో ఏముందంటే ఆ ప్రార్థన బలము, ప్రార్థన శక్తి. ఎంతమందికి అలాంటి గొప్ప అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నాం అనేది అననీ నుండి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. 4వ విషయం ఏంటంటే చూడండి, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 17వ వచనంలోనే ఇక్కడ మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 17వ వచనం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. సౌలా సహోదరుడా, ఇక్కడ ఏమంటున్నాడంటే సౌలా సహోదరుడా. ఇక్కడ ఏం కనబడుతుందంటే క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు. యేసు ప్రభువారు కూడా ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును పట్టుకోవడానికి సహస్రాధిపతులను, సేనాధిపతులను, మరి సైనికులను తీసుకుని వెళ్ళినాడంట. వెళ్ళినప్పుడు ఇస్కరియోతు యూదాతో యేసు ప్రభువారు ఏమన్నాడంటే చెలికాడా అన్నాడు. చెలికాడా అంటే అర్థం ఏంటంటే 100 మంది స్నేహితుల కంటే కూడా నువ్వు నాకు ఎక్కువైన వాడవని అర్థమంట. చెలికాడా అంటే 100 మంది స్నేహితుల కంటే కూడా నువ్వు నాకు ఎక్కువైన వాడవని అర్థం అన్నమాట. చెలికాడా అన్నాడు. అంటే ఇక్కడ కూడా మనం చూడండి, ఈ సౌలు అనేటువంటి వ్యక్తి ఆరాధనోత్తమాన్ని కొంతమంది వినలేదు. ఎందుకంటే కొంతమందికి ఆరాధనోత్తమం అంత పని లేదనమాట. పాటలతో పని ఉండదు, ఆరాధనోత్తమానంతో పని ఉండదు కొంతమందికి. అంటే నిర్లక్ష్యం అనమాట. ఆరాధనోత్తమాలు మనం 10 విషయాలు చదువుకున్నాం కదా. ఏమేమి చదువుకున్నాం? 8వ అధ్యాయము 3వ వచనంలో పాడు చేసేవాడు, 9వ అధ్యాయం 1వ వచనంలో బెదిరించేవాడు, హత్య చేసేవాడు, బంధించేవాడు, 15వ వచనంలో కీడు చేసేవాడు, 21వ వచనంలో నాశనం చేసేవాడు, దూషకుడు, హింసకుడు, హానికరుడు. ఎన్ని విషయాలు? అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి సౌడా సహోదరుడా అంటామా మనం? అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనకు ఏదైనా చిన్న బాధ కలిగితేనే ప్రైజ్లాడి చెప్తామా? చిన్నగా ఏదన్నా చిన్న బాధ కలిగితే ప్రైజ్లాడి చెప్పం, మన సొమ్మేంటి పోయినట్టుగా కదండి. ఎవరన్నా ఏదైనా ఒక మాట, నిన్ను ఏదైనా ఒక మాట అంటే ప్రైజ్లాడి చెప్తామా? ప్రైజ్లాడి చెప్పం మనం. ఎందుకంటే మనలో ఏం లేదు, క్రీస్తు యేసు కలిగిన మనసు మనలో లేదు. కాబట్టి మనం ప్రైజ్లాడి చెప్పం. కానీ మరి అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎంత సహోదర ప్రేమ, ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆ వ్యక్తి. సౌలా సహోదరుడా, కాబట్టి నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎంత బాధ పెట్టి ఎంత హింసించినాడు కదండి. ఇలాంటి మరి నిజంగా మరి అపోస్తలుడైన పౌలు ఎవరి ద్వారా బాప్తీసం తీసుకున్నాడు? ఎవరి ద్వారా? అననీ ద్వారా బాప్తీసం తీసుకున్నాడు. అననీ ద్వారా అపోస్తలుడైన పౌలు బాప్తీసం తీసుకున్నాడు. అననీయ ఏం చేశాడు? అతనికి ఆత్మీయ విషయాలు నేర్పించాడు. మనం నేర్పిస్తున్నాం ఎవరికన్నా ఆత్మీయ విషయాలు? ఎవరికన్నా ఆత్మీయంగా బలపరచబడటానికి ఎవరికన్నా నేర్పిస్తున్నామా? అననీయ ఏం చేశాడంట? దాని దగ్గరికి వెళ్తమే కాదు, ఏం చెప్తూ వచ్చినాడు? అతనికి అనేక విషయాలు చెప్పాడంట. 17వ వచనంలో ఆ మాట రాయబడుతూ వచ్చింది. ఏమంటున్నాడు? సౌలా సహోదరుడా, నువ్వు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నువ్వు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపడినట్లు నన్ను పంపి ఉన్నాడు అని చెప్పాను. కాబట్టి ఇంకా మనం చూస్తే 22వ అధ్యాయంలో అక్కడ అనేక విషయాలు చెప్తున్నాడు అనమాట. 22వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. సౌలా సహోదరుడా, దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడిలోనే నేను దృష్టి పొంది అతను చూచితిని. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకున్నటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివైందువు కనుక నువ్వు తడవ చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి బాప్తీసం పొంది నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పాను. అంటే ఆత్మ విషయాలు ఎన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి. నువ్వు దేవునికి సేవ చేయాలి,
నువ్వు దేవునికి లోబడి ఉండాలి, నువ్వు దేవుని మాట వినాలి సౌలా. కాబట్టి మొట్టమొదటి నిజంగా అంత గొప్ప పరిచర్య చేశాడంటే తనను గైడ్ చేశాడు అననీయ, ఆత్మీయ విషయాల్లో బలపరిస్తూ వచ్చినాడు అనమాట. కాబట్టి క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అంటే క్రీస్తు యేసు కలిగిన మనసు కలిగిన వాడు అననీయ. అందుకన్నాడు, సౌలా సహోదరుడా, మన సహోదరులను ప్రేమిస్తున్నామా? అననీయ ఆ ప్రేమ కలిగిన వాడు. సహోదరులను ప్రేమించాలి, మన సహోదరులను మనం ఎంతో ప్రేమించేవారికి ఉండాలి. దైవ సేవకులు ప్రేమించాలి, నీ తోటి విశ్వాసులు ప్రేమించాలి, మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను, మన బంధువులను, మన రక్త సంబంధికులను, అనేటువంటి వారిని మనం ఎంతో ప్రేమించేవారికి ఉండాలి. శత్రువుని కూడా ప్రేమించే బిడ్డలంగా నీవుని మనం కలిగి ఉండాలి. ఇది 4వ అనుభవం. 4వ అనుభవం ఏంటంటే ఆ యొక్క క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు కలిగిన వాడు అననీయ. 5వ విషయం ఏంటంటే అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 12వ వచనం. అపొస్తలుల కార్యములు 22:10, 12వ వచనం. అంతటా ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడైన అననీయను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, ఇక్కడ మనం చూస్తే అంతటా 12వ వచనం, 22వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 12వ వచనంలో అంతటా ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడును. చూడండి, మనం అతనిలో ఉన్నటువంటి జీవితాన్ని దేవుని ఎంత చక్కగా రాసి పెడుతూ వచ్చినాడు. ఎవరంటే అతను భక్తిపరుడు, ధర్మశాస్త్రం ప్రకారము భక్తిపరుడు అంట. ఎంత భక్తి కలిగి ఉన్నాడు! నిజంగా అలాంటి గొప్ప భక్తి మనం కలిగి ఉంటున్నామా? భక్తిపరుడు అంట. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, లేదా సౌలు అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరైనా మన గురించి చెప్పగలరా? కొన్నిసార్లు మన భక్తిహీనత ఎంత భయంకరంగా ఉండదంటే సంఘ ప్రార్థన అంతా ఖాళీయే ఉంటుంది. నేనే కాదండి, ఈ దునియాలో ఉన్నటువంటి ఏ సేవకులైనా మొరిగేది అదే. సంఘ ప్రార్థనకు రండి, గ్రొక్కుడుకులకు రండి, ఉపవాస ప్రార్థనకు అమ్మో. మనలో భక్తి ఎక్కడ ఏడిసింది? మన ఇల్లు ఇడిచిపెట్టం. మన ఇల్లే మనకు ఒక సింహాసనం, మన ఇల్లే మనకు ఒక స్వర్గం. మనలో భక్తి ఎక్కడ ఉంది? మనకు కొంచెం ఏదన్నా కొంచెం ప్రాబ్లం వస్తే మందిరానికి రాము. మనం గ్రొక్కుడికి రావాలంటే ఆటో పెట్టాలి. కడుపులో నొప్పి వస్తే ఎవడు పెడతాడు ఆటో? ఏమ్మా, ఎవరికైనా కడుపులో నొప్పి వస్తుంది సడన్గా, అప్పుడు ఎవరు పెట్టాలి ఆటో? సంఘం పెడద్దా? అప్పుడు ఏం చేస్తాం? మనమే ఎవరిదొకరితో బండి మాట్లాడుకుని, ఆటో మాట్లాడుకుని మనమే వెళ్ళిపోతాం కదా అక్కడికి. కానీ దేవుని కార్యములు అంటే మాత్రం ఏం కావాలి మనకు? ఆటో పెడతారా? ఆటో పెట్టకపోతే రావా? రాలేం. ఎందుకంటే మనం ఎంత దౌర్భాగ్యమైనటువంటి భక్తిహీనత అన్నమాట. ఈ భక్తిహీనత అనేది ప్రతి ఒక్కరిలో భయంకరంగా తాండమాడుతుంది అన్నమాట. చివరికి ఇది నిజంగా అంచు దినాల్లో ఏముందంట, 2 తిమోతికి రాసిన పత్రికలో, 2 తిమోతికి రాసిన పత్రిక మనకు బాగా తెలుసు, మీకు బాగా వాక్యం తెలుసు. 2 తిమోతికి రాసిన పత్రిక, 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. 5. పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారి ఎందురు ఇట్టి వారికి విముఖుడివై ఉండము. ఎట్లా ఉంటారంటే ఇదంతా అంచు దినాల్లో జరిగే కార్యాలు. అంచు దినములు ఉండేటువంటి మనుషులు ఎలాంటి వాళ్ళు ఉంటారంట? స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడేవారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపిత్రులు, అనురాగరహితులు, అతిదేశులు, అపవాదకులు, అతిజేంద్రియులు, కూరులు, తజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్విందులు, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ప్రేమించేవారు. దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని కోరుకునే వాళ్ళు ఎక్కడికి వస్తారండి? మేము రాలేమండి, మేము సంఘ ప్రార్థనకు రాలేమండి బాబు, సంఘ ప్రార్థనకు రాలేము. ఎందుకంటే సుఖం ఎక్కువైపోయింది మనకు. అంచు దినాల్లో దేని వాక్యం ఇక్కడ చెప్తుంది, అంచు దినాల్లో ఏమైందంట? సుఖం. తర్వాత అంచు దినాల్లో ఏమైపోద్దంట? దురద చెవులు గలవాళ్ళు. 4వ అధ్యాయము 2 తిమోతి 4వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది అక్కడ? ఎందుకనగా జనులు హితబోధను సహింపుగా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు
అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏం చేస్తారంట? పోగు చేసుకుంటారంట. ఈ బోధకుడు ఎప్పుడు బద్దాక ఏదో ఒకటి చెప్తానే ఉంటాడు. ఎందుకు? ట్రాన్స్ఫర్ చేయండి, ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయండి. అంటే కొత్త బోధలు కావాలి మనకు. ఏం కావాలా? ఎవడన్నా వచ్చి కల్పనా కథలు చెప్పి ఆ మాటలు ఈ మాటలు చెప్తే దురద పుట్టినప్పుడు చెవులో అది మనం పెట్టి తిప్పుకుంటాం కదా, ఏమంటారు ఆ పొలాలని, సమ్మగా ఉంటుంది కదా, అట్లా ఉంటుందంట. అంటే దేవుని మాటలను మనకు గద్దించి సరైన రీతిలో మనకు బోధించడానికి మనకు చెప్తుంటే మనం దానికి ఒప్పుకోము. ఎందుకంటే ఆరోగ్యకరమైన బోధ మనకు వద్దు. పుండుంది, పుండుండగా ఏం చేయాలి? ఇప్పుడు ఇంతలో తెగిన దాని మీద కట్టుకడితే ఏమైద్ది చెప్పండి? అది ఇంకా కుళ్ళిపోద్ది. తెగిన దానికి కుట్లేయాలి. కుట్లేసేటప్పుడు బాధ కలుగుద్దా లేదా? కుట్లేయాలి, దాని మీద టించర్ వేయాలి, ముందేయాలి, కట్టు కట్టాలి. అప్పుడు ఆ కుట్టు మానుద్ది. తెగిన దాని మీద అలకాక కట్టు కొడితే ఆ కాలంత ఏమైద్ది? చెడిపోతుంది. అట్లాగే మన యొక్క హృదయ స్థితి కూడా ఆ రీతిగా చెడిపోద్ది. దేవుని బిడ్డలు, హిత బోధను అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధను 6వ వచనంలో, ఆ యొక్క 4వ అధ్యాయము 3వ వచనంలో ఆ యొక్క మూల భాషలో 6 ఉంది. అక్కడ ఏముందంటే ఆరోగ్యకరమైన బోధ. హెచ్చరిక ఎక్కడైతే ఉందో, ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన పిల్లల్ని ఎక్కడ చేరుస్తాం? తుమ్మిడిలో స్కూల్ ఉంది, బంటిమిల్లో కూడా ఉంది. కొత్తపల్లిలోని ఎందుకు చేరుస్తున్నారు చెప్పండి? అక్కడ ఏం బాగుంటుంది? చెప్పట్లేదు మీరు, ఏదో ఒకటి మాట్లాడడం, కొంచెం నిద్రపోద్ది. ఏమ్మా, కొత్తపల్లిలో ఎందుకు చేరుస్తున్నారు? స్టడీ బాగుండదని చక్కగా చెప్పింది ఆమె. చెప్పాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, నిద్రపోవద్దు. అంటే ఎందుకు స్టడీ బాగుంటుంది? వాళ్ళు అక్కడ ఏం చేస్తారు? క్రమశిక్షణ ఉంటుంది, వాళ్ళ గురించి పట్టించుకుంటారు, వాళ్ళకి సరైన రీతిలో అవసరమైతే కొట్టి, అవసరమైతే ఎట్లా చేయాలో అట్లా చేస్తూ ఉంటారు వాళ్ళు. అయితే దేవుని వాక్యాన్ని మాత్రం మనం ఏం చేయొద్దు? మనకు నొప్పి తగలొద్దు, మనకు కొంచెం కూడా నొప్పి అనిపించవద్దు. మరి దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనం ఏమైపోతున్నామంటే, ఎంతో భయంకరమైనటువంటి భక్తిహీనత అనేది మనలోనికి వచ్చేస్తుంది కదండి. ఎంత భక్తిహీనత అండి! సంఘ ప్రార్థన రోజున కనపడడం కదండి. ఇవన్నీ నేను చెప్తూనే ఉండాలండి. చెప్పి అందుకని ఒక ఆయన ఏమన్నాడంటే, చెప్పేవాడే పోతాడంట. ఎక్కడికి పోతాడు? చెప్పేవాడే ట్రాన్స్ఫర్ అవుతాడంట, కానీ వాళ్ళు అక్కడే ఉంటారంట. అందుకే తిరుపతి జయరాజన్న ఏమన్నాడంటే, ఒక కథ చెప్పినాడు అనమాట. ఒక స్కూల్కి వెళ్ళాడంట. స్కూల్కి ఇన్స్పెక్టర్ ఉంటాడు కదా, ఆయన వెళ్ళి పిల్లలందరిని కూర్చోబెట్టి, అరే 500కి ఎన్ని యాభీలు రా అని అడిగిండంట. అడిగితే ఒకడు అన్నాడంట 4 యాభీలు అన్నాడంట. ఇంకొకడిని అడిగితే 7 అనుకుంటానండి అన్నాడంట. ఇట్లా ఒక్కొక్కడు అట్లా చెప్తూ వచ్చినారంట. చివరికి అక్కడ వచ్చినటువంటి ఆ చెక్కింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నాడో అతను అన్నాడంట టీచర్ని, అరే నువ్వు సరిగా పిల్లలకి స్టడీ చెప్పట్లేదు, ఇంకా వాళ్ళకి నువ్వు చక్కగా చెప్పాలంటే, సార్ ఇటువరకు అయితే 500కి ఎన్ని యాభీలు ఉంటాయంటే, ఏమోనండి మాకు తెలియదు అనేవాళ్ళు. ఇప్పుడు కొంచెం నేను వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే, 500కి ఎన్ని యాభీలు అంటే ఒకడు 4 అంటున్నాడు, ఒకడు 5 అంటున్నాడు. అట్లా చెప్తున్నాను సారు, నాకు కూడా ట్రాన్స్ఫర్ దగ్గరకు వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను, మరి ఇంకొకటి వచ్చినప్పుడు ఏమైనా నేర్చుకుంటారేమో అని అన్నాడంట. ఇట్లా చాలాసార్లు ఏమై ఉంటామంటే, కాలాన్ని బట్టి చూస్తే మనం ఏం కావాలి? బోధకులమై ఉండాలి. మనం ఇతరులకు మనం మాదిరికరంగా ఉండాలి. ఒక భక్తి జీవితంలో మనం దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే, అననీయ గురించి అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయంలో ఏముంది అక్కడ? ఎంత చక్కని మాట అక్కడ చదువుకున్నాం. ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడు అంటే అతనిలో ఏముంది? భక్తి ఉంది. భక్తిహీనత కాదు, భక్తి ఉంది. కాబట్టి ఆ భక్తి అనేది మనలో ఎంతవరకు మనం కలిగి ఉంటున్నాం, ఎంతవరకు మనలో ఆ భక్తి ఉంది? అందుకని భక్సింగ్ అంకుల్ నేను ఇటువరకు ఏమనుకునేవాడిని అంటే, భక్తిహీనులు అంటే లోకంలో ఉన్న వాళ్ళు అనుకునేవాడిని నేను. నిజంగా ఒకసారి భక్సింగ్ అంకుల్ వీడియో పెట్టుకుని విన్నా. 3 చెప్తున్నారు. భక్సింగ్ అంకుల్ చెప్తుంటే ఒకళ్ళు తెలుగులో చెప్తున్నాడు, ఒక ఆయన మరాఠీలో చెప్తున్నాడు. 3 భాషలు చాలా శ్రద్ధగా వినాలి ఆ మాటలు అంకులి. ఇంటుంటే ఒకసారి భక్తిహీనత గురించి చెప్తున్నాడు. భక్తిహీనత గురించి చెప్తుంటే నేను అనుకున్నా అంత క్రితం, భక్తిహీనుడు అంటే ఎవరోని అనుకున్నా, భక్తిహీనుడు అంటే మనమేనంట.
కదా. బుద్ధిహీనుడు అని ఎట్లా అంటారు, వస్త్రహీనుడు అని ఎట్లా అంటారు, రక్తం లేనివాడు రక్తహీనుడని ఎట్లా అంటారు. అలాగే భక్తి తక్కువ చేసేవాళ్ళని భక్తిహీనులు అంటారంట. భక్తిహీనుల మీదకి యెహోవా యొక్క శాపం వస్తుందంట. భక్తిహీనుల గురించి మీరు చదువుకోండి. భక్తిహీనుల యొక్క దీపము ఆరిపోద్దని బైబిల్ చెప్తుంది. భక్తిహీనులు అంటే మనం అనుకుంటాం, ఎవరో అనుకుంటాం మనం కదా. నేను అప్పటి నుంచి నేను ప్రార్థన చేసుకుంటా, ప్రభా నేను ఎంతో భక్తిహీనుడిని, కాబట్టి మనం భక్తిహీనులం. కాబట్టి ఆ భక్తి మనం కలిగి ఉండాలి. ఇప్పుడు మనకంటే కూడా లోకస్తులు ఎక్కువ భక్తి చేస్తారు. వాళ్ళు ఉదయమున లేచి వాళ్ళు అంతా ఇల్లు అంతా శుభ్రపరచుకుని చక్కగా వాళ్ళు స్నానాలు చేసేసి వాళ్ళ దేవునికి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు గణపరుచుకుంటారు, వాళ్ళ దేవుని స్తుతిస్తూ ఉంటారు అన్నమాట. కానీ మన వాళ్ళు లేస్తామా, అసలు మన వాళ్ళు స్నానమే చేయరు. అసలు ఎట్లా ఉంటాం, కొంతమంది ఇంటికి వెళ్ళి చూస్తే ఆ భయంకరమైన నైటీల్లో కనబడతారు. ఎట్లా కనబడతారు అంటే వాళ్ళు ఒక దయాల్లా కనబడతారు అనమాట. అంటే తప్పుగా అనుకోవద్దండి. అంటే మనం ఒక నీట్నెస్ అనేది మనలో ఉండదు. ఎందుకంటే మనం వేరే వాళ్ళ కొన్ని వేరే అన్ని జనులు వీళ్ళకి వెళ్ళండి, వాళ్ళు మనం 10 ఇంటికి వెళ్తే వాళ్ళు చాలా నీట్గా మంచి వస్త్రాలు కట్టుకుని చక్కగా తలదూకుని చాలా చక్కగా ఉంటారు వాళ్ళు. కానీ మనం ఎట్లా ఉంటాం, మన ఇళ్ళకి వెళ్ళాలంటే ఎట్లా ఉంటారు వాళ్ళ అవతారం ఎట్లా ఉండదంటే ఎంతో విధానంలో ఉంటుంది అనమాట. కారణం ఏంటంటే మనము ఆ యొక్క భక్తి అనేది మనలో లేదు. చాలామంది ప్రార్థన చేసుకోరు. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు, చేయొచ్చు చూపించండి. అబ్బా చాలా గ్రేట్ అండి మీరు. ఎంతమంది? 4 అంట. బెదర్స్ మొత్తం 0. బెదర్స్ ఎంతమంది చదివారు, చేయొచ్చు చూపించండి. చదవలేదండి, చూడండి. అంటే ఎంత బిజినెస్ అయిపోయింది మనకు. ఎందుకంటే ఉదయం ఎక్కడ టిఫిన్ చేస్తాం, ఉదయం విజయవాడలో టిఫిన్ చేస్తాం, లంచ్ ఎక్కడ హైదరాబాదులో, డిన్నర్ ఎక్కడ బెంగళూరులో. అంటే ఎంత బిజీయో మనకు కదా. ఇంకా మనకు బైబిల్ చదివే ఎక్కడుంది, ఏమనాలి మనల్ని కదా. భక్తిహీనులు అంటారా, భక్తిపరులు అనాలా? మనం పశ్చాత్తాపడాలి. అందుకని ఇతని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడు ఒకడు కదా. కాబట్టి భక్తిపరుడు, అలాంటి భక్తి మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దీన్ని మనం అంగీకరించాలి, సిద్ధపడాలి. ప్రభువు రాకడ వస్తుంది. ఎప్పుడు ఏమవుతామో మనకు తెలియదు. క్షణంలో ఎక్కడ మనం రాలిపోతాం మనకు తెలియదు. రేపు నీది కాదు, రేపు ఎక్కడైనా చనిపోవచ్చు. నువ్వు భక్తిహీనతలు ఉండి దేవునికి లోబడకుండా, ఈ భక్తిహీనతలు ఉండి కేవలం నీ కొరకే జీవిస్తే నువ్వు చనిపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నువ్వు అసలు నరకానికి వెళ్తావా? నేను పరలోక రాజ్యానికి వెళ్ళగలను అని ధైర్యం ఎంతమంది చెప్పగలరు? నేను ఖచ్చితంగా ఈరోజు చనిపోతే నేను పరలోక రాజ్యానికి వెళ్తా అనే ధైర్యం ఎంతమందికి ఉంది? ఎంతమంది చెప్పగలరు? ఈరోజు చచ్చిపోతే నేను ఎక్కడుంటాను చెప్పండి, పరలోక రాజ్యాన్ని ఉంటాను అన్నవాళ్ళు ధైర్యంగా చేయొచ్చు చూపించండి. సరళకు ఒక ఆమె ఎత్తింది. ఇంకా మీ అందరికీ డౌటే, వెళ్తామా లేదని. దయమనక్క, ఇంకా బెదర్స్లో మీ అందరికీ డౌటే, వెళ్తారా వెళ్ళరని. మరి ఎప్పుడు సిద్ధపడతారు? ఒకవేళ రేపు నువ్వు చచ్చిపోతే, ఈ రాత్రి దేవుడు నిన్ను పిలిస్తే, మరణం నిన్ను కలుసుకుంటే, నువ్వు నరకానికి వెళ్తే అగ్ని ఆరదు, పురుగు సావదు. కాబట్టి సిద్ధపడాలి. చూడండి, ఇంతమంది చాలామంది ఎత్తలేదు, ఒక 2 మాత్రమే చేయొచ్చు చూపిస్తున్నారు. మరి మిగతా వాళ్ళంతా డౌట్గా ఉన్నారు. ఎందుకంటే వెళ్తామో లేదో. అంటే ఎట్లా ఉన్నామంటే ఇంకా మనం సంపూర్ణంగా ఏం చేయలేదు, మనం సిద్ధపడలేదు, సంపూర్ణంగా సిద్ధపడలేదు. కాబట్టి ఒక సహోదరి చెప్పిందంట, పడవలో ప్రయాణం చేస్తూ వస్తుందంట. ఆ పడవకి కింద సిల్లు పడిందంట, నీళ్ళన్నీ పడవలోకి వచ్చేస్తున్నాయి అంట. ఆ పడవలో ఉన్న వాళ్ళంతా భయపడిపోయి గడగడ వణికిపోతున్నారంట. వణికిపోతుంటే అందరూ భయపడిపోతున్నారు. నీళ్ళు ఎత్తిపోతున్నారు, నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి, మునిగిపోతామేమో, నడి సముద్రంలో మునిగిపోతామేమో అంటే ఒక ఆమె పాటలు పాడుతుందంట. పాటలు పాడుతుంటే, ఏందమ్మా పాటలు పాడుతున్నాం, మేము అంతా సత్య పరిస్థితుల్లో మేముంటే అని అంటే, అప్పుడు ఆమె అనిందంట, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా. అప్పుడు ఆమె అనిందంట, అయ్యా నేను బ్రతికినాక పెద్ద తుమ్ముడి వెళ్తే అక్కడ మా పెద్ద కూతురు ఉంది, ఆమె దగ్గరికి పోతా. ఈ పడవ క్షేమంగా ఒడ్డుకి చేరిస్తే ఎక్కడికి పోతా? పెద్ద తుమ్మిడిలో మా పెద్ద కూతురు ఉంది, అక్కడికి పోతా. ఒకవేళ ఈ పడవ మునిగిపోతే మా చిన్న కూతురు ఉంది, ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది, నేను ఆమె దగ్గరికి పోతానిందంట.
బతికితే ఎక్కడికి పోతాను? పెద్దముడులో పెద్ద కూతురు దగ్గరికి పోతా. చచ్చిపోతే ఎక్కడికి పోతా? నా చిన్న కూతురు చనిపోయింది, ఆమె పరలోక రాజ్యంలో ఉంది, ఆమె దగ్గరికి పోతా. అలాంటి నిరీక్షణ మనం కలిగి ఉంటున్నామా ఈ దినాన? కాబట్టి అలాంటి సిద్ధపాటు మనం కలిగి ఉన్నామా? మన ఈ మధ్యన మా బంధువు ఒక ఆమె చిల్లర కొట్టు పెట్టుకుందనమాట. చిల్లర కొట్టు పెట్టుకుంది, కొట్టు అమ్ముతూ ఉందన్నమాట. కొట్టు అమ్ముతూ ఉంటే ఈ మధ్యనే దాదాపు ఒక 4 రోజులు అవుతుందన్నమాట. 40 సంవత్సరాలు ఉంటాయి. కొట్టు అమ్ముతుందంట. ఒక ఆయన వచ్చి నూనె ప్యాకెట్ కావాలన్నాడంట. నూనె ప్యాకెట్లు కొంచెం పైన పెడితే దాన్ని తీసి అతనికి ఇస్తుందంట. ఇస్తూనే ముందుకు పడిపోయి చనిపోయింది. ఎక్కడికి పోవాలా అని? మన పరిస్థితి ఏంటి? కాబట్టి దేవుని బిడ్డలారా, మనం సిద్ధపడి ఉండాలి. భక్తిహీనులం కాదు, భక్తిగా ఈ భూమి మీద మనం జీవించాలి. అతనిలో మరొక విషయాన్ని మనం చదువుకుందాం. 6వ విషయాన్ని కూడా, 5వ విషయం భక్తిపరుడని రాసుకోండి. 6వ విషయం చూడండి. మీరు రాసుకోవాలి, దేవుని వాక్యాన్ని రాసుకోవాలి. అలాగ ఉన్నాయో లేవో కూడా చూడాలంట. బెరడియా సంఘం అట్లా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ బైబిల్తో కూడా ఒక పెన్ను, ఒక బుక్ తీసుకోవాలన్నమాట. అంటే నేను రాసుకునే అంత గొప్పవాడిని కాదు, కానీ ఒకవేళ దేవుడు నాతో ఎక్కడన్నా ఒక మాట మీతో, మీరు చాలా ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, అనుభవం కలిగిన విశ్వాసులు, మీరు రాసుకోవాల్సిన లేదు, మీ హృదయంలో ఉంటాయి. అయినా సరే ఒకవేళ దేవుడు ఏదన్నా మరి పనికిమాలాడుతూ ఏదన్నా ఒక మాట మాట్లాడతాడేమో మీతో, దాన్ని మీరు రాసుకోవాలి. చదువున్న వాళ్ళు ఏం చేయాలి? దాన్ని రాసుకోవాలి. 6వ విషయాన్ని రాసుకోనండి. చూడండి 6వ విషయం ఏం చదువు చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 22వ అధ్యాయము 22వ అధ్యాయం 12వ వచనం. అంతటా ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడైన అననీయ అని ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, ఇక్కడ మంచి పేరు పొందండి. మంచి పేరు, మన గురించి ఇతరులు మనం మంచి సంపాదించుకోవాలి. సంఘంలో, సమాజంలో ఒక మంచి పేరు. మనకు మనమే ఏం చేస్తుంటామంటే మనకు మనమే మంచివాళ్ళం అన్నట్టు ఫీల్ అవుతాం అనమాట. మనకున్న ప్రాబ్లం అది. నాకు నేను మంచివాడుగా, మీకు మీరు మంచివాళ్ళంగా. బైబిల్లో చాలామంది మంచివాళ్ళు ఉన్నారు. తిమోతిని గురించి అపోస్తలుడైన పౌలు తన గురించి కూడా ఒక మంచి మాట మాట్లాడతాడు. చూడండి 16వ అధ్యాయం అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 2వ వచనం. అపోస్తల కార్యములు 16:2. అతడు లుస్త్రాలోను ఇకోనీలోను ఉన్న సహోదరుల వలన కాబట్టి మంచి పేరు పొందినాడంట. 10వ అధ్యాయం అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం. 10:22. అందుకు నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతియగు కొర్నేలు మంచి పేరు పొందినాడు. కాబట్టి మరి ఒక మంచి పేరును మనం సంపాదించుకోవాలి. మరి ఆ యొక్క అననీయలో ఏం సంపాదించుకున్నాడంట? యూదుల వలన మంచి పేరు పొందినవాడంట. కాబట్టి మంచి అనేది మనం సంపాదించుకోవాలి. మనము ఒకరు కీడు చేసే వారంగా మనం ఉండకూడదు. బైబిల్ రాయబడింది, కీడు చేయవానికి కీడే మూడొద్దంట. కాబట్టి మంచి అనేది మనలో ఉండాలి. ఆ మంచితనాన్ని మనం ఏం చేయాలంటే మనలో సంపాదించుకోవాలి. ఇదినా మనం ఏమంటామంటే, ప్రభా నాలో ఏ మంచి లేదయ్యా అంటే ఇటువరకు జీవితం అది. ఇప్పుడు మనం దేవునిలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? మంచి అనేది మనము సంపాదించుకోవాలి. సామెతలు 22వ అధ్యాయం 1వ వచనం. సామెతలు 22:1. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారం కంటే దయను కోరగలిగినది. కాబట్టి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు సంపాదించుకోవాలి. సామెతలు 22:1 వచనంలో నువ్వెంత డబ్బు సంపాదిస్తున్నావని కాదు. కాబట్టి గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కావాలి. మంచి పేరు. పలానా సహోదరి చాలా మంచిదండి, సుందరమ్మ గురించి ఎంత చక్కగా సాక్ష్యం చెప్పినాం. అట్లా ఎవడో మనం చచ్చిపోయి చెప్తారు ఎవరన్నా? ఎవడు చెప్పడు. కొంతమంది గురించే చెప్తారు. అట్లా మంచి వాళ్ళ గురించి మాత్రమే చెప్తారు. అందరి గురించి ఏడి చెప్పరు. మైకి ఇచ్చినా చెప్పరు. చెప్తారంటే సావుగులు కూడా కొంతమంది చెప్పరు. కారణం ఏంటంటే మనం మంచి పేరు కాదు, చెడ్డ పేరు తెచ్చుకుంటున్నాం. మన హృదయం అలాంటిది. కాబట్టి మంచి పేరు తెచ్చుకోవాలి. 10 మంది మనం చచ్చిపోయినప్పుడు 10 మంది ఏడ్చేదట్లుగా ఉండాలన్నమాట.
అందుకే ఏమంటాడు, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు కావాలంటండి. మంచి పేరు, ఫలానా వ్యక్తి మంచివాడు, ఫలానా వాళ్ళు మంచివాళ్ళు, అలాంటి మంచిని మనం సంపాదించుకోవాలి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. సుగంధ తైలం కంటే మంచి పేరును, ఒకని జన్మదినం కంటే మరణదినం మేలు. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే సుగంధ తైలం కంటే మంచి పేరు మేలంట, ఒకని జన్మదినం కంటే మరణదినం మేలంట. సుగంధ తైలం, ఇప్పుడు మనలో మంచి లేకుండా నువ్వెంత సుగంధ తైలం కొట్టుకుని వెళ్ళినా ఎవరు మెచ్చుకోరు. నీలో మంచి ఉంటే అది సుగంధ తైలం కంటే కూడా ఎక్కువైంది, అది పరిమళం ఇచ్చేది. మనలో మంచి లేకుండా నువ్వు ఎంత సుగంధ తైలం కొట్టుకుంటే ఇల్లు వచ్చేస్తుందా? అరే ఆడు బతుకుదగలయ్యా, ఆడు చూడరా, ఆడి సెంట్ అవసరం, ఆడికి అత్తరు అవసరమా అని అనుకోరా? అదే మంచి వ్యక్తినైతే ఆ వ్యక్తి ఎంత మంచివాడురా, చాలా మంచివాడురా. సంఘంలో కూడా దేవుని బిడ్డలంగా అననీ నుంచి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే ఆ గొప్ప మంచితనాన్ని మనం కలిగి ఉండాలి. అలాంటి అనుభవాన్ని నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు ఆ మంచితనాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో మనం ఏం సంపాదించుకోవాలి? మంచి సంపాదించుకోవాలి. మంచి అనేది కలకాలం ఉంటుందంట కదా. చెడు అనేది కొద్ది రోజులే, చెడు అనేది అది కొద్ది రోజులే, కానీ మంచి అనేది కలకాలం ఉంటుంది అన్నమాట. మంచి సంపాదించుకోవాలి. ఇంట్లో కొంతమంది తల్లిదండ్రులు కూడా మంచి వారంగా ఉండాలి, పిల్లల విషయంలో మంచి వారంగా ఉండాలి, అన్నదమ్ముల విషయంలో, అక్క చెల్లెల విషయంలో మంచివారుగా ఉండాలి. పిల్లల విషయంలో కూడా కొంతమంది తల్లిదండ్రులు ఎట్టుంటారు, మంచివారుగా ఉండరు, చెడ్డవారుగా ఉంటారు అన్నమాట కదా. కాబట్టి మంచివారుగా ఉండాలి. ఎవరెడలా? మన ఎడలా, మన కుటుంబం ఎడలా, మన ఇంటి వారి ఎడలా మనం ఏమై ఉండాలి? మంచివారమై ఉండాలన్నమాట. ఈ మంచితనం అనేది మనలో ఉండాలి. ఆ మంచిని మనం ఏం చేయాలంటే దాన్ని మనం సంపాదించుకోవాలన్నమాట. నేను పరిచర్య చేసే దినాల్లో అక్కడ దగ్గరలో ఒక సిరిసిల్ల అనేటువంటి ఒక ఊరు ఉంది, సిరిసిల్ల. ఆ ఊరిలో కరోనా వచ్చి ఒక తండ్రి చనిపోయాడు అనమాట. కరోనా వచ్చి ఒక తండ్రి చనిపోతే ఆ పిల్లలు ఆ తండ్రి కొరకు చాలా రోజుల నుంచి ఏడుస్తూ ఉన్నారు. మా నాన్న చనిపోయాడు అని చెప్పి ఆ పిల్లలిద్దరూ బాగా ఏడుస్తున్నారు అనమాట. ఏడుస్తూ ఉంటే ఒక రోజున వాళ్ళ బాబాయ్ వచ్చి, పిల్లలు బాగా బెంగపెట్టుకుంటున్నారు, వాళ్ళ నాన్న కొరకు ఏడుస్తున్నారు అని చెప్పి వాళ్ళ బాబాయ్ గారు వచ్చి ఏం చేశాడంటే ఆ పిల్లలిద్దరిని తీసుకుని వెళ్తున్నాడు. ఆయన ఇంకో చోట ఉంటాడు అనమాట. ఆ పిల్లలిద్దరిని తీసుకుని వెళ్తుంటే ఒక పెద్ద బ్రిడ్జి వచ్చింది, ఒక కృష్ణా నది లాంటిది ఒక పెద్ద బ్రిడ్జి ఉంది అక్కడ. ఆ బ్రిడ్జి కాడ బాబాయ్ ఒకసారి ఆపు, ఫోటో దిగాల బాబాయ్ అన్నారంట. ఆ బాబాయ్ ఏం చేశాడంటే నిజమే కదా అని చెప్పి అక్కడ ఆపాడు అనమాట. ఆపంగానే ఆ పిల్లలిద్దరు అందులో ఉరికేశారు. బాబాయ్ మేము ఉరికేస్తున్నాం, మా నాన్నలు ఏం జీవితం మాకు వద్దని అందులో ఉరికేశారు. కారణం ఏంటంటే ఆ ఇద్దరు చనిపోయినారు. కారణం ఏంటంటే ఆ తండ్రి ఆ పిల్లల చూపిన ప్రేమ. మనం కూడా అలాంటి ఆ ప్రేమ అనేది మనలో కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి ప్రేమ కలిగి మనం జీవించాలి. నీ భార్యని ప్రేమిస్తున్నావా? నీ ఇంట్లో వారిని ప్రేమిస్తున్నావా? కాబట్టి మనం ఆ మంచితనాన్ని అనేది మనలో సంపాదించుకుంటే నీ డబ్బు నీ ఎమ్మటే రాదు, కానీ మన మంచి మన ఎమ్మటే వస్తుంది. మనం ఎప్పుడైతే మంచి చేసేవారంగా ఉంటామో మన ఎమ్మటే 10 మంది వస్తారు మన మంచితనాన్ని బట్టి. కాబట్టి దేవుని బిడ్డలైన మనకు కూడా మరి ఆ యొక్క అననీయుల నుండి దేవుడు మనకు చెప్పేది ఏంటంటే ఆ మంచితనం దేవుడు కోరుకుంటాడు. ఏమీ లేదు, మంచి అంటే అది ఏంటి? ప్రేమతో మాట్లాడటమే, ఎదుటివాడి విషయంలో పలకరించడమే, మంచితనంగా మాట్లాడటమే. ఇదే మనం నేర్చుకోవాల్సింది. ఈ మంచితనం అనేది మనం సంపాదించుకోవాలి. అది అననీయ కూడా ఏం చేస్తూ వచ్చినాడంట, మరి అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందుతూ వచ్చినాడంట కదా. అలాంటి గొప్ప అనుభవాన్ని నీవునే మనం కలిగి ఉండాలని మరి ఇప్పటికే సమయం అయిపోయింది. ఇంకొక మాట చదువుతాను నేను. 9వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ప్రభువు, నీ వల్లము అన్ని జనుల ఎదుటను, క్షమించండి, ఇంకొక మాట ఉంది, 13వ వచనం చదవండి. 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు.
అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామను బట్టి ప్రార్థన చేయవారు అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడు అని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే అన్నయ్యలో ఒక విషయం కనపడుతుంది. ఏంటంటే అతను గూర్చినటువంటి చింత, సంఘములు గురించినటువంటి చింత, సంఘములు గురించినటువంటి భారం. ప్రభా, ఈ మనుషుడు ఎంతో కీడు చేస్తున్నాడు, నీ ప్రజలను సంఘాన్ని ఎంతో పాడు చేస్తున్నాడు, ఈ మనుషుడి ద్వారా సంఘం ఎంతో పాడైపోతుంది, అనేక సంఘాలను పాడు చేస్తున్నాడు ఈ వ్యక్తి. సంఘమును గురించినటువంటి చింత, సంఘమును గురించినటువంటి చింత. అందుకని ఇక్కడ దేవుని యొక్క ప్రజల గురించి, నీ పరిశుద్ధులకు ఈ వ్యక్తి ఎంతో కీడు చేసి ఉన్నాడు కదండి. సంఘమును గురించినటువంటి చింతతో మాట్లాడుతున్నాడు అక్కడ. ప్రభా, ఈ వ్యక్తి ఎంతో సంఘాన్ని పాడు చేస్తున్నాడయ్యా, ఈ వ్యక్తి ఎంతో నీ పరిశుద్ధులకు కీడు చేస్తున్నాడు. కాబట్టి సంఘమును గురించినటువంటి చింత కలిగిన వాడు ఈ యొక్క అననీయ అన్నమాట. కాబట్టి 7వ విషయము, మరి అననీయలో ఏముందంటే ఆ సంఘమును గురించినటువంటి చింత కలిగి ఉన్నాడు. మనం కూడా దేవుని బిడ్డలంగా పరిశుద్ధులకు గురించినటువంటి చింత మనం కలిగి ఉండాలి. నెహెమ్యా ప్రార్థన చేస్తాడు, పరిశుద్ధుల గురించినటువంటి చింత. దేవుని మందిరం పడిపోయింది, దాని గురించినటువంటి చింత. సంఘమును గురించి చింత, పరిశుద్ధుల గురించినటువంటి చింత. ఆ చింత లేదు మనకు. మనం ఎప్పుడు ఏం చేస్తుంటాం? ఎంతవరకు మన కొరకే ప్రార్థన చేసుకుంటాం. మా కొడుకు దీవించబడాలి, మా కూతురు దీవించబడాలి, మాకు మంచి అల్లుడు రావాలి, మంచి కోడలు రావాలి, మంచి జాబులు రావాలి, మమ్మల్ని కాపాడు, నా ఇంటి వారిని కాపాడు, ఆమేన్. చిన్న షార్ట్ కట్ ప్రార్థన. మరి సంఘం అంత కొరకు ఎవరు చేస్తారు? కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఆ సంఘంను గురించినటువంటి చింత, సంఘంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి చింత కలిగి ఉండాలి. సంఘంలో వస్తున్నటువంటి ఆటంకాల విషయంలో చింత కలిగి ఉండాలి. సంఘంలో వస్తున్నటువంటి అభ్యంతరముల గురించి చింత కలిగి ఉండాలి. సంఘంలో అనేక మంది సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎవరి వలన అవుతుంది ఈ ప్రాబ్లం? ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం గ్రహిస్తున్నామో దాని గురించినటువంటి చింత మనం కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, సంఘములన్నింటిని గురించినటువంటి చింత నాకు కలదు. దినదినం అది ఎక్కువ అవుతుంది. సంఘముని గురించినటువంటి చింత కావాలి. ఇప్పుడు పౌలు ఇక్కడ అననీయ కూడా దేవునికి చెప్తున్నాడు. అందుకు 13వ వచనంలో, అందుకు అననీయ, ప్రభా, ఈ మనుషుడు యెరూషలేములో నీ ప్రజలకు ఏం చేస్తున్నాడు? ఎంతో కీడు చేస్తున్నాడు. కొంతమంది సంఘంలో కీడు చేసేవాళ్ళు ఉంటారు, కాబట్టి సంఘాన్ని పాడు చేసేవాళ్ళు ఉంటారు, సంఘంలో ముఠాలు కట్టేవాళ్ళు ఉంటారు, సంఘంలో గ్రూపులు తయారు చేసేవాళ్ళు ఉంటారు. ప్రతి సంఘంలో 2 ఉంటారు. ఆ 2 ద్వారానే సంఘం అంతా చెల్లాచెదరలు అయిపోతుంటుంది. దాని గురించి మనకు చింత ఉందా? దాని గురించి మనం ప్రార్థన చేస్తున్నామా? సంఘమును గురించినటువంటి భారం మనం కలిగి ఉంటున్నామా? సంఘమును గురించినటువంటి చింత మనం కలిగి ఉంటున్నామా? ఆ సంఘములో వస్తున్న సమస్యల గురించి మనం ఎంతవరకు చింత కలిగించుకుంటున్నాం? ఎంతవరకు మనం పట్టించుకుంటున్నాం? అనని అంటున్నాడు దేవునితో, ప్రభా, ఈ మనుషుడు ఏం చేస్తున్నాడంటే నీ పరిశుద్ధులకి ఎంతో కీడు చేస్తున్నాడు అయ్యా, నీ ప్రజలను పాడు చేస్తున్నాడు, నీ ప్రజలను ఎంతగానో కీడు చేస్తున్నాడు ఈ వ్యక్తి. ప్రభా, నేను ఆ వ్యక్తి దగ్గరికి నేను ఎలాగ వెళ్ళగలను? ప్రభా, సంఘాన్ని పాడు చేస్తున్నాడు, నీ సంఘం చూడు ఎలాగైపోయిందో. సంఘమును గురించినటువంటి చింత కలిగి ఉన్నాడు అననీయ. మనం కూడా ఆ రీతిగా సంఘమును గురించినటువంటి చింత, సంఘమును గురించి పట్టించుకోవాలి. నేనైనా సరే, ఇంకా ఎవరైనా సరే సంఘంలో ఏమైనా ప్రాబ్లం తీసుకుని వస్తే దాని గురించి శ్రద్ధ తీసుకోవాలి. నేను తప్పు చేస్తే నన్ను విచారించాలి, ఇతరులు ఎవరైనా తప్పు చేస్తే వారిని విచారించాలి, దాని గురించి చర్య తీసుకోవాలి. నాకెందుకులే, వాళ్ళే చూసుకుంటారు, మాకు అవసరం లేదు. ఇలాంటి పనులు మనం చేయకూడదు. సంఘము గురించినటువంటి చింత కలిగి ఉండాలి, దాని కొరకు ప్రార్థన చేయాలి, దాని కొరకు భారం కలిగి ఉండాలి. ఆ సంఘం అంటే ఎవరు? దేవుడు. సంఘం అంటే యేసు ప్రభువు యొక్క శరీరం. ఆ శరీరంలో అలజడలు జరుగుతున్నాయి, ఆయన శరీరం హింసించబడుతుంది, దూషింపబడుతుంది. దాని గురించి మనం చింత కలిగి ఉండాలి. మరి మతోన్మాదులు బయట నుంచి కూడా అనేక సార్లు సువార్త జరగటం లేదు, సువార్తను ఆటంకపరుస్తున్నారు. సంఘాలు కొన్ని చోట్ల మందిరాలు పడగొడుతున్నారు, కొన్ని చోట్ల పరిచర్య జరగనీయట్లేదు. మనం వారి కొరకు, సంఘం కొరకు మన భారం కలిగి ఉండాలి. సంఘం కొరకు మన బాధ్యత కలిగి వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇప్పుడు అననీయ విషయంలో దేవుడు అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. అననీయ గురించి దేవుడు కొద్ది మాటలే ఉన్నాయి, కానీ దేవుడు అద్భుతమైన రీతిలో అననీయ గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు.
మనం కూడా సంఘం విషయంలో బాధ్యత కలిగి కొంతమందిని హెచ్చరిక చేయాలి. మనం లేటుగా వచ్చే వాళ్ళని హెచ్చరిక చేస్తున్నామా? చావుగుడి చూసుకుంటాడు, మనకు అవసరం లేదు. కొంతమంది ఆరాధన జరిగే సమయంలో బళ్ళు వేసుకు తిరుగుతూ ఉంటారు. ఎప్పుడన్నా అడిగినారా మీరు? ఏందయ్యా ఇది క్రమం లేకుండా ఉంటున్నామని ఎప్పుడన్నా అడుగుతున్నారా? మనం అడుగుతున్నామా? లేటుగా వచ్చే వాళ్ళని నువ్వు ఎందుకు లేటుగా వస్తున్నామని అడుగుతున్నామా? అడగట్లేదు. మనకు ఆ చింత లేదు. వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు. దేవుని సన్నిధి అంటే ఇది మార్కెట్ కాదు, రైతు బజార్ కాదు. నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి, నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళటానికి, లేకపోతే మధ్యలో లేచి వెళ్ళిపోవడానికి, తిరగటానికి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత అనేది కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి క్రమం అనేది మనం నేర్చుకున్నప్పుడే ఆ సంఘానికి, మన కుటుంబాలకు క్షేమం కలుగుతుంది. అననీయులంటి వారంగా నీవునే మనం కలిగి ఉండాలి. సంఘంలో హెచ్చరిక దయచేయాలి. సేవకులే కాదు, విశ్వాసుల అందరి బాధ్యత, సంఘ పెద్దల బాధ్యత, విశ్వాసుల బాధ్యత. మనం అందరం ఏం చేయాలంటే ఒక ఐక్యత అనేది మనం కలిగి ఉండాలి. దేవునికి ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఆ బెదర్ ఈ సంఘంలో ఉండటం ద్వారా ఎంతో క్షేమం అండి. ఆ సహోదరి మరి ఈ సంఘంలో ఉండటం ద్వారా ఎంతో సంఘానికి క్షేమం కలుగుతుంది. కాబట్టి ఆ వ్యక్తి హెచ్చరిక చేస్తాడు. కొంతమంది స్టడీ చేస్తాడు. మనం ఎంతవరకు విశ్వాసాలు మనం స్టడీ చేస్తున్నాం. కొంతమంది ఆరాధనత్వం మనం అయిపోయినాక వస్తున్నారు. నీ పక్కనే నిద్రపోతుంటారు, వాడిని చేయబెట్టి లేపో నువ్వు. కాబట్టి మనము ఇతరుల గురించినటువంటి భారం, వాళ్ళు కొంచెం వాక్యం వినాలి, వాళ్ళు కొంచెం మౌనంగా ఉండాలి. కొంచెం క్రమం అనేది ప్రతి ఒక్కరిలో మనం కలిగి ఉండాలన్నమాట. ఆ భారం అనేది మనలో దినదినం పెరగాలి. సంఘంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం దాన్ని అధిగమించి దాన్ని మనం గమనించి నడుచుకోవాలి. సంఘంలో ఏ పరిస్థితి ఎట్లున్నా అధిగమించి తిరిగే వాళ్ళు ఉంటారు. సంఘాల్లో మాట వినని వాళ్ళు ఉంటారు, లోబడని వాళ్ళు ఉంటారు. వాళ్ళని అందరూ స్టడీ చేయాలి ప్రేమతో. మనం అందరం ఐక్యతతో ఉండాలి. అందరూ మనల్ని ప్రేమించాలి. తప్పు చేసేవాడిని అందరూ హెచ్చరిక చేయాలి. తప్పు చేసేవాడిని ఎంకరేజ్ చేయకూడదు, స్నేహాలు చేయకూడదు. కాబట్టి మనం అలాంటి సంఘమును గురించినటువంటి భారం, బాధ్యత నీవునే మనం కలిగి ఉండాలని దేవుడు అననీయని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అననీయ కూడా అలాంటి మంచి జీవితాన్ని కలిగి ఉన్నాడు. నీవునే మనం కూడా దాన్ని విడిచిపెట్టొద్దు. చిన్న వాక్యాన్ని విడిచిపెట్టొద్దు. దాన్ని అనుసరించి మనం నడుచుకుందాం. అననీయాని దేవుడు మన మధ్యకి తీసుకుని వచ్చినాడు. అననీయ యొక్క జీవితం ఈ రీతిగా ఉంది. మనం ఎలాగున్నాం, మనం ఏ రీతిగా ఉన్నాం, మనం పరీక్షించుకుందాం. మోకరించండి. ఒక 2 నిమిషాలు దేవుని సన్నిధిలో మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే 2 నిమిషాలు మనం పరీక్షించుకుందాం. అననీయుని గురించి దేవుడు అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చినాడు. ఇది పరీక్షించుకోవడానికి సమయం, సరి చేసుకోవడానికి సమయం. ఎందుకంటే రేపు మనది కాదేమో, రేపు నాది కాదేమో, రేపు నీది కాదేమో, రేపు నేను ఉండనేమో, రేపు నువ్వు ఉండవేమో. కాబట్టి మనం పరీక్షించుకోవడానికి దేవుడు ఈరోజు మనకు సమయం ఇచ్చినాడు, తరుణం ఇచ్చినాడు. పశ్చాత్తాపంతో ప్రభు అననీయ శిష్యుని స్థానంలో ఉన్నాడు. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి శిష్యుడిగా ఉన్నాడు. దేవుని యొక్క దర్శనాన్ని పొందుతున్నాడు. ఆ హృదయ పరిశోధన కలిగిన వాడు. దేవా నన్ను కూడా అట్ట అనుభవంలో దయచేయి. అననీయ అంటున్నాడు, నేనున్నాను అంటున్నాడు. లోబడుతున్నాడు. నువ్వు లోబడుతున్నావా? యేసయ్యే నీ దగ్గరికి వచ్చి మాట్లాడు. దైవ సేవకులతో మాట్లాడుతున్నప్పుడు లోబడుతున్నావా? నువ్వు చేయగలిగినటువంటి శక్తి నువ్వు చేయగలుగుతున్నావా? నువ్వు చేస్తావనేటువంటి నమ్మకము నువ్వు కలిగి ఉంటున్నావా? కాబట్టి మనమే లోబడేటువంటి తత్వం. అయ్యా నేనున్నాను, అది కష్టమైనా సరే నేను వెళ్తాను, నేను చేస్తాను. అలాంటి లోబడేటువంటి తత్వాన్ని మనం కలిగి ఉండాలి. తర్వాత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. తర్వాత ఆ క్రీస్తు యేసు యొక్క మంచి మనసు కలిగి ఉన్నాడు. సౌలా సహోదరుడా అని సౌల్ని ఎంతో ప్రేమించి తనకు అనేక విషయాలు, ఆత్మీయ విషయాలు అనేకం నేర్పించినాడు. మనం ఇతరులకు నేర్పిస్తున్నామా? క్రమాన్ని నేర్పిస్తున్నామా? పాస్టర్ గారే చూసుకుంటాడు, మాకు అవసరం లేదంటున్నావా? అందరిది బాధ్యత. ఈ సంఘం అందరిది. అందరము బాధ్యత కలిగి మనం జీవించాలి. దేని బిడ్డలారా, సౌలా సహోదరుడా నీ సహోదరుని ప్రేమిస్తున్నావా? నీకు ఇష్టం లేని వాళ్ళు పులిపీఠం మీద ఉంటే పాటలు పాడవు. నీకు ఇష్టం లేని వాళ్ళు వాక్యం చెప్తే ప్రార్థన చేయవు. ఏది ప్రేమేది? దేవుని బట్టి నువ్వేం ప్రేమిస్తున్నావు? కాబట్టి దాని ద్వారా మనం నష్టపోతాం.
దేవునికి ఇష్టం లేని కార్యం. నీకు ఇష్టం లేకపోతే పాటలు పాడవు, నీకు ఇష్టం లేకపోతే ప్రార్థన చేయవు, నీకు ఇష్టం లేకపోతే ఏది చేయవు. అది ఎవరికి మనుషులు చేసినట్లుగా ఫీల్ అవుతూ ఉంటావు. అది మంచి మనసు కాదు. ప్రేమించే మనస్తత్వం కలిగి ఉండాలి. ఆ ప్రేమించే మనస్తత్వం అన్నీ కలిగి ఉన్నాడు. సౌలా సహోదరుడా, నువ్వు కీడు చేసేవాడివే, కానీ నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను, నేను నిన్ను క్షమిస్తున్నా అని చెప్పి ప్రార్థించాడు. తర్వాత భక్తిపరుడు, ధర్మశాస్త్రం చొప్పున నడుచుకున్నటువంటి వ్యక్తి, మంచి పేరు పొందినటువంటి వ్యక్తి. ఉందా మనలో మంచి పేరు? మనం వాటి వెళ్ళంగానే నా గురించి ఎంతమంది అనుకుంటున్నారు, నీ గురించి ఎంతమంది అనుకుంటున్నారు? ప్రభువుని అడుగుదాం. ప్రభా, నేను కూడా అలాంటి భక్తి కలిగి ఉండాలి, నేను కూడా అలాంటి మంచి పేరు కలిగి ఉండాలని ప్రభువుని అడుగుదాం. అడగండి ప్రభువుని. సంఘమును గురించినటువంటి చింతతో మాట్లాడుతున్నాడు. ప్రభా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడయ్యా. కాబట్టి ఎప్పుడైనా ప్రభుతో చెప్తున్నాం, మనం సంఘంలో వస్తున్నటువంటి ఆటంకాలు, బయట నుంచి వస్తున్నటువంటి ఆటంకాలు, వాటి కొరకు మనం క్షమించి సహోదరులంగా వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? వారి కొరకు మనం ప్రభువుని వేడుకుంటున్నామా? అననీయ విషయంలో దేవుడు అనేక విషయాలు మనకు బోధిస్తూ వచ్చినాడు. దాన్ని మనం నిర్లక్ష్యం చేయొద్దు. సహోదరుడా, సహోదరి, వాక్యాన్ని అంగీకరిద్దాం. 30 60 బైబిల్లో రాయబడింది. వాక్యం అంగీకరించిన వాళ్ళు, దాన్ని స్వీకరించిన వాళ్ళు 30 60 100 ఫలిస్తారంట. దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ఫలించాలని. వాక్యాన్ని అంగీకరించు. ఇది మనుషుల వాక్యం అని అనుకోవద్దు. దేవుడు నీతో మాట్లాడాడని నువ్వు గ్రహించినప్పుడు దేవుడు నీ జీవితంలో మేలు దయచేస్తాడు. దేవుడు నీలో కార్యసిద్ధి దయచేస్తాడు. మనమే పరీక్షించుకుందాం. ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో, ప్రభా, సంఘమును గురించినటువంటి చింతలేని వాడును, చింతలేని దానును ప్రభా. కాబట్టి నన్ను క్షమించండి ప్రభా. నేను కూడా సంఘము గురించినటువంటి చింత కలిగి ఉండటానికి, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయడానికి నాకు కూడా కృపని, సంఘక్షేమం కొరకు ప్రార్థించే శక్తిని నాకు ఇవ్వండి. ఆ ప్రేమ నాలో దయచేయండి. ఇలాంటి విధేయతతో మనం కలిగి అనడి వంటి వారంగా, మనం దేవుని గణపరిచే వారంగా, దేవుని స్తుతించే వారంగా, ఈ రీతిగా మనం పరీక్షించుకుందాం. అననీయులు ఉన్నటువంటి భక్తి, అననీయులు ఉన్నటువంటి మంచితనం, అననీయులు ఉన్నటువంటి పరిశుద్ధత, అననీయులు ఉన్నటువంటి ఆ యథార్థత, అననీయులు ఉన్నటువంటి ఆ గొప్ప మంచి లక్షణాలు ప్రభా నాలో లేవు. ఒకవేళ నీలో ఉంటే ధన్యుడివే, ఒకవేళ లేకపోతే మనం పరీక్షించుకుని ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో మనం పాలు పొందాం. మనం కూడా అన్నీ వలె మంచి ప్రవర్తన కలిగి దేవుడు మనతో మాట్లాడేటట్లుగా, దేవుని స్వరం మనకు వినిపించినట్లుగా మనం కూడా అన్ని వంటి మంచి జీవితాన్ని, ఆ హృదయ శుద్ధిని, పరిశుద్ధతను మనం కలిగి మనం ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో మనం పాలు పొందాం. వాక్యాన్ని అంగీకరిద్దాం, దాని ప్రకారంగా నడుచుకుందాం. ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడు అని రాయబడింది. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారంగా, వాక్యానుసారంగా మనం నడుచుకుందాం. మనలో ఉన్న కోపాన్ని, ఆవేశాన్ని, క్రోధాన్ని విడిచిపెడదాం, అసూయని విడిచిపెడదాం. నీ సహోదరుని ప్రేమించు. నీ సహోదరుని మీద విరోధంగా ప్రభు శరీరంలో, రక్తంలో, బల్లో పాలు పొందొద్దు. నష్టపోతాం, అనారోగ్యం పాలవుతాం, లేనిపోయిన నష్టం, లేనిపోయిన శాపం. అట్లా కాకుండా మనం పరీక్షించుకుందాం, ప్రభువును క్షమించమని అడుగుదాం. యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క శరీరంలో, రక్తంలో పాలు పొందాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మీరు అలాగే ప్రార్థనలో ఉండండి. ప్రభు యొక్క శరీరం, రక్తం మన మధ్యన ఉన్నది. మనం పరీక్షించుకుందాం. నీ కళ్ళు మూసుకున్నట్లయితే దేవుడు నీ హృదయాన్ని తెరుస్తాడు. నువ్వు కళ్ళు తెరిచి అటువారిని ఇటువారిని చూడొద్దు. ఎందుకంటే ఇది చాలా గంభీరమైన సమయం. మనం పశ్చాత్తాపడే సమయం, మనం ఒప్పుకునే సమయం, యేసు ప్రభువారు మన మధ్య నుండే సమయం, పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో సంచరించే సమయం. ఈ సమయంలో అటు ఇటు ఉండొద్దు. నీ గురి, గమ్యం మొత్తం దేవుని మీదే కలిగి ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుని మీదే నీ గురి, గమ్యం కలిగి, నీ పక్క వారిని, వెనక వారిని, ముందు వారిని